నటుడు శివాజీ సారీ చెప్పినా వివాదం మాత్రం సమసిపోలేదు. పైగా ముదిరినట్టు కనిపిస్తుంది. హీరోయిన్ల డ్రెస్సులపై తాను చేసిన కమెంట్స్ అగ్గిరాజేయడంతో శివాజీ డ్యామేజ్ కంట్రోల్ చేపట్టారు. 2 పదాలు తప్పుగా దొర్లాయని వాటికి క్షమాపణ చెప్పారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్, నటి అనసూయ, సింగర్ చిన్మయి పేర్లు ప్రస్తావన కాంట్రవర్సీని మరో మలుపు తిప్పినట్టయింది. ఒకవేళ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి, తీమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉండే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తా ఉన్నాయి, ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా, తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి, తప్పదు. క్షమాపణలు చెప్పాను, ఇంకా చెప్తాను కూడా ఆ 2 పదాలు. నటుడు శివాజీపై నటి అనసూయ ఘాటుగా స్పందించారు. తనని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. త్వరలో రుణం తీసుకునే అవకాశం తనకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. అనసూయ చాలా సందర్భాల్లో చాలా దాటుకొని వచ్చానని, మీ సపోర్ట్ అక్కర్లేదన్నారు. చాలా సందర్భాలు చాలా దాటుకుని, చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా, నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. I have beautiful husband. I have a strong husband who takes care of me. I have beautiful girlfriends and boyfriends, men around me, women around me, who take care of me, give me strength that I trust them on deriving. మీరు అక్కర్లేదు సార్, మీలాంటి వాళ్ళు అస్సలే వద్దు సార్. ప్లీజ్ నాతో దూరంగా ఉండండి మీరు. శివాజీ మీడియా ముందు కూర్చొని బాధితుడిగా నటిస్తున్నారని అనసూయ ఫైర్ అయ్యారు. ఆయన వ్యవహార శైలి ఒక నార్సిస్ట్లా ఉందని విమర్శించారు. ఈ కాలంలో కూడా మహిళలు వేసుకునే దుస్తుల గురించి మాట్లాడటం ఆయన చేతగానితనమని ఆమె కొట్టిపారేశారు. స్వీయ నియంత్రణ లేనివారు, అభద్రతాభావంతో బతికేవారు మాత్రమే ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారని అనసూయ అభిప్రాయపడ్డారు. ప్రకృతి ముందుకు వెళ్తుంది, ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చేతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారనమాట. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. తాము చిన్నపిల్లలం కాదని, హక్కులు తెలుసన్నారు అనసూయ. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారితో పాటు ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆ పెద్ద మనిషికి కూడా చట్టపరమైన నోటీసులు పంపిస్తానని అనసూయ వెల్లడించారు. సో ఆల్సో టు మై లాయర్, మీరు ఇది ఏదైతే మీరు ప్యాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా, దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు, అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. ఇక శివాజీ కమెంట్స్ పై నిధి అగర్వాల్ స్పందించారు. ఆమె ఇన్స్టా స్టోరీ చర్చగా మారింది. బాధితులపై తప్పునెట్టడాన్ని అతి తెలివి అంటారని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు నిధి అగర్వాల్. రైట్, మొత్తంగా శివాజీ చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం అవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో తను క్షమాపణ చెప్పినప్పటికీ వివాదం ముసురుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు అనసూయ, మరోవైపు నిధి అగర్వాల్ కూడా ఇన్స్టా వేదికగా కమెంట్లు, కౌంటర్లు అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి. లీగల్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నానంటూ అనసూయ కమెంట్ అయితే చేసింది. సో ఈ వివాదం చిలికి గాలివానలా మారిందని అయితే కనిపిస్తోంది. సో ఇంకా ఎన్ని టర్న్లు తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాలి.